చదువుకుని నేర్చుకున్న అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి చేర్చుతాయి. జీవితం యొక్క పచ్చి నిజం ఏంటో తెలుసా? మంచితనం మరీ ఎక్కువైతే మనవాళ్లే మనకు శత్రువులవుతారు. ఏ బంధంలోనైనా మనసు విరిగిపోతే ఏ శిక్ష ఉండకపోవచ్చు, కానీ క్షమాపణ అనేది అస్సలు ఉండదు. ప్రేమగా పలకరిస్తే పగవాడు కూడా మనవాడవుతాడు, మరి పరాయివాడిలా భావిస్తే మనవాడు కూడా పగవాడవుతాడు. ఇద్దరు కలిస్తే ఈ లోకంలోకి వచ్చావు, నలుగురు మోస్తే ఈ లోకం విడిచి వెళ్తావు. ఆ ఇద్దరికి కష్టం అనిపించుకో, ఆ నలుగురికి ఇష్టం అనిపించుకో. కష్టాలు రావడం కూడా మంచిదే. కష్టాలు వస్తేనే కదా మన కన్నీళ్లు తుడవడానికి ఎవరు ఉన్నారు ఎవరు లేరు అని తెలిసేది. లక్షలు కోల్పోతే నువ్వు తిరిగి సంపాదించుకోవచ్చు, మరి మంచి లక్షణాలు ఉన్నవాళ్ళని కోల్పోతే తిరిగి సంపాదించుకోలేము. ఒకరి మనసు గాయపరచడానికి 1 నిమిషం చాలు, కానీ గాయపడిన మనసును గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు. అందుకే ఒక మాట అనే ముందు 1కి 4 సార్లు ఆలోచించి మాట్లాడాలి. మన మెదడే మనకు పెద్ద శత్రువు. ఎందుకంటే మరిచిపోవాలనుకున్న విషయాలను మరవనివ్వదు, గుర్తించుకోవాల్సిన విషయాలను మరిచిపోయేలా చేస్తుంది. ఆకాశమంత ప్రేమ ఉంటే సరిపోదు, అణువంత అర్థం చేసుకునే మనసుండాలి. సముద్రమంతా సంపద ఉంటే సరిపోదు, సమయానికి సాయం చేసే గుణముండాలి. మనిషితో ఏర్పడే బంధం మనసు మారే వరకు ఉంటుంది. అదే మనసుతో ఏర్పడే బంధం మనం మట్టిలో కలిసే వరకు అలాగే ఉంటుంది. పంచదార తీయగా ఉంది కదా అని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం నీ బలహీనతలు అన్ని పంచుకోవడం కూడా జీవితానికే హానికరం. స్నేహితులు చెట్టుకు ఉన్న ఆకుల్లాంటోళ్ళు, అవి పెరిగి రాలిపోయినట్టే వాళ్ళు వస్తూ వెళ్తుంటారు. కానీ కుటుంబ సభ్యులు చెట్టులాంటోళ్ళు, వారు శాశ్వతంగా ఉంటారు. నువ్వు చేసే ఉద్యోగాన్ని ప్రేమించాలి, కానీ కుటుంబాన్ని అంతకంటే ఎక్కువగా ప్రేమించాలి. ఏదో ఒక రోజు మనం చేసే ఉద్యోగం దూరం అవ్వచ్చు, కానీ మనం ఉన్నంత వరకు తోడుగా మన కుటుంబం ఉంటుంది. నువ్వు మనుషులకు దూరంగా ఉండు, తప్పులేదు, కానీ నీ మనసుకి మాత్రం వీలైనంత దగ్గరగా ఉండు. ఎందుకంటే అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఒకరిది రేపు అయినా మారుతుంది అనే ఆశ, ఇంకొకరిది రేపు ఏం జరుగుతుందో అనే భయం. అందరి జీవితాలు ఒకేలా ఉండవు.